సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోచంపల్లి గ్రామానికి ఐక్యరాజ్య సమితి విశిష్ట గుర్తింపు. సిల్క్ సిటీగా పేరొందిన పోచంపల్లి. శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక. మాడవీధుల్లో ఊరేగింపు ఉగ్ర శ్రీనివాసమూర్తి. నల్లగొండ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. నల్ల జెండాలతో నిరసన తెలిపిన నాయకులు. మరోసారి ఏసీబీ అధికారుల విచారణ. 11 మంది శాశ్వత ఉద్యోగుల సస్పెండ్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో భూదాన్ పోచంపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నేరా చీరలు ఎంతో నాణ్యమైనవిగా పేరు పొందాయి. ఇది గ్రామమే అయినా సిల్క్ సిటీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ గ్రామం గుర్తింపు అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. తాజాగా పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్య సమితి అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ మేరకు ఓ ప్రకటన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. వెంకట తురైవార్ స్వప్న బేరంగా పిలిచే శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేసి అర్చకులు పురాణ పట్టణంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట చివం ఐకేపీ సెంటర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐకేపీ సెంటర్ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్ను స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ బీజేపీ నాయకులు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. మొత్తం పెట్టుకో సంజయ్ గారు చెప్పండి, రైతులకు ఎలాంటి ధైర్యం ఇవ్వాలనుకుంటున్నారు? సంజయ్ గారు సూపర్ వచ్చిందా? మనది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య, పార్టీల మధ్య సమస్యను కొంతమంది చిత్రీకరిస్తుంది. ఇది రైతుల సమస్య. రైతులు పడుతున్న ఇబ్బంది వాస్తవం కాదా? ఇప్పటికీ నిన్న పోయినప్పుడు ఏమైంది? అన్ని కొడుకులు దగ్గర అటువంటి పంట తట్టుకోలేదు అన్న, రాన్న ప్లీజ్ రాన్న, బాధ ఎక్కుంటామంటున్నారు. మరి బెదిరి అవుతున్నారు. 8 వాహనాలు కలిసి 8 వాహనాలు. టీఆర్ఎస్ పార్టీకి రైతులు అంటారు, చెప్పులు కొడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రైతా? ఇంత ఘోరం అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. మనం వద్దున్నాం. ఇక్కడ రాసిన టర్కు కూడా 1900 రూపాయలు ఇస్తున్నాం. మిల్లింగ్ చేస్తే 10 రూపాయలు ఇస్తున్నాం. ఏముండే 7 సంవత్సరాల క్రితం ఎంఎస్పీ ఎంత? 1310 రూపాయలు. మోడీ గారు ఏమన్నారు? రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నారు. 7 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఎంఎస్పీ ఎంత? 1310 రూపాయలు. ఈ రోజు ఎంత? 1960 రూపాయలు. మా లక్ష్యం 2022 వరకు 80% రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నటువంటి స్పష్టం చేస్తామో దాన్ని అమలు చేసి తీస్తాం. అయినప్పుడు కూడా ఎంఎస్పీ ప్రకారం పెట్టిస్తలేరు. తాలు పేరుతోని, తేమ పేరుతోని, కాంటా పేరుతోని. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతి బాపులే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో నూతన అడ్మిషన్లతో నూతన గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. పెరిగిన 400 మంది విద్యార్థులకు సరిపడే విధంగా నూతన భవన నిర్మాణం చేయాలని కోరుట్ల కల్లూరు రోడ్లో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో కొద్మ అడ్మిషన్ల వల్ల పెరుగుతున్న విద్యార్థులకు నూతన గదుల నిర్మాణం తక్షణమే చేపట్టాలని కోరుట్ల శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సాయి, సునీల్, సాయి తేజ, శశి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే పక్కనటువంటి ఐలాపురం అనేటువంటి గ్రామంలో 400-500 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదివితే కేవలం 4-5 బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా వారికి సరిపడా స్నాన గదులు కావచ్చు, క్లాస్ రూములు కావచ్చు, వారికి సరిపడా నీరు కావచ్చు, మౌలిక వసతుల యొక్క విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి కూడా వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి చలనం లేకుండా ఉంటుంది. ఈ యొక్క సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే 400 మందికి సరిపడా తరగతి గదులు మరియు బాత్రూమ్స్ వారికి సరిపడా నీటి వసతులను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క గురుకుల పాఠశాల అద్దె భవనంలో ఉంటుంది. దాన్ని వెంటనే సొంత భవనంలోకి కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫీజోమీటర్ బోరుబావిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. జిల్లాలో భూగర్భ జలాలు సంతృప్తికరమైన స్థాయిలో ఉన్నాయని ప్రభుత్వం చేపట్టిన పలు నీటి సంరక్షణ కార్యక్రమాల ఫలితమే
భూగర్భ జల నీటి మట్టాలు పెరిగాయన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రి గోడలకు సూచనలు, పట్టికలను, వ్యాక్సినేషన్ ప్రక్రియ చిత్రపటాలను ప్రజలకు కనబడే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి కుమార్, తహసీల్దార్ పద్మా సుందరి, ఎంపీడీఓ సరిత, వైద్యాధికారులు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. differently able to be done. Islamic field level of poetry consider కొంతమంది చేస్తున్నారు. I remember saying in మంచి photos you put one wall with full of vaccination pictures. But one wall full of vaccination pictures, one can be Asha Day, one can be Village Health and Nutrition Day. Attend చేస్తున్నారా Village Health and Nutrition Day? ఇంకా శుక్రవారం సభ పెట్టుకున్నాము న్యూట్రిషన్ మీద అంగన్వాడీ సెంటర్లో, అది కూడా ఖచ్చితంగా అటెండ్ చేయాలి. దెన్ శనివారం కూడా మీ అటెండ్ శానిటేషన్, అది కూడా అటెండ్ చేయాలి. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంబర్పేటలోని పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల్లో ఒక్కరే బీసీ అభ్యర్థిని ప్రకటించడంపై జాజుల ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉంటే అందులో దాదాపు 40 లక్షల మంది బీసీలే ఉన్నా కూడా చట్టసభలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, బీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, రేమెంతో ఆగంతా, రేమెంతో ఆగంతా, రేమెంతో ఆగంతా, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, రేమెంతో ఆగంతా, రేమెంతో ఆగంతా, రేమెంతో ఆగంతా, జై బీసీ, జై బీసీ. 60 లక్షల మందిలో బీసీలు 40 లక్షల మంది బీసీలు సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం మాది, పదవుల మీద, ఓటు మాది, సీటు మీద. ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీరే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే, పార్టీ ప్రెసిడెంట్ మీరే. చివరికి ఎమ్మెల్సీ పదవులు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనర్హుల, మైనార్టీలకు ఇవ్వలే, ఎస్టీలకు ఇవ్వలే, అదేవిధంగా ఎస్సీలకు ఇవ్వలే. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే టీఆర్ఎస్ పార్టీకి 2023 ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ దొరల పాలన బీసీ, ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా ఇట్లా అంచివేసుకుంటూ పోతే ప్రస్తుత దొరల పాలనే చివరి పాలన అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ రేపు జనవరిలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అదేవిధంగా లోకల్ బాడీ 8 ఉన్నాయి. అందులో సామాజిక న్యాయం చేయాలి. సామాజిక న్యాయం చేయకపోతే మాత్రం బీసీలు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు మంగళవారం నాటికి 700వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహా పాదయాత్ర నిర్వహిస్తున్న వారికి మద్దతుగా గుంటూరు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్లు ప్రారంభించారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ అమరావతి రాజధాని పోరాటం దాదాపు 700 రోజులు కావస్తా ఉంది. ఒక సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన పోరాటం ఇది. మరి ఇప్పటికి కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అమరావతి రాజధాని విషయంలో స్పష్టంగా ప్రకటన చేయలేదంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రజలపైన గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పైన గౌరవం కూడా లేదు. చివరికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగజారిందంటే నిన్న హైకోర్టులో ప్రభుత్వ లాయర్ గారు చెప్తా ఉన్నారు, ఎవరైతే బెంచ్లో ఉన్న జడ్జీలు ఉన్నారో వారు అమరావతి ప్రాంతంలో సైట్ కొనుగోలు చేశారు కాబట్టి వారు ఈ కేసు విచారణ సందర్భంగా బెంచ్లో ఉండకూడదని వారు మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజారి మాట్లాడుతూ ఉంది. ఏమాత్రం కూడా సభ్యత కూడా కోల్పోయారు. ఏమాత్రం కూడా ఇవాళ చట్టాన్ని కూడా గౌరవించే పరిస్థితుల్లో లేరు. వారు అవుట్ సైట్ ఉన్నంత మాత్రాన వారు జడ్జీలుగా ఆ స్థాయిలో ఉండకూడదని చెప్పడం అనేది అత్యంత శోచనీయము. తీవ్రంగా ఈ వైఖరిని ఖండిస్తా ఉన్నాము. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పరిధిలో మరోసారి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. 2 రోజులుగా దేవస్థానం ఉద్యోగులను పిలిపించి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆర్జిత సేవా టికెట్లు, 150 రూపాయల దర్శనం, డొనేషన్ కౌంటర్లలో అవినీతి జరిగిందని గతంలోనే ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో 2.50 కోట్ల రూపాయల అవినీతి జరిగిన విభాగాలలో విధులు నిర్వహించిన అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మంది శాశ్వత ఉద్యోగులను దేవాదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. 20 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని విడుదల నుండి తొలగించారు.
నెల్లూరు జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. జిల్లాలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 4 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. కోట మండలంలో కోట ఎంపీటీసీ స్థానానికి, కోవూరు మండలంలోని గంగవరం ఎంపీటీసీ స్థానానికి, సైదాపురం మండలంలో అనంతపురం స్థానానికి పోలింగ్ మొదలైంది. మొత్తం 12 మంది అభ్యర్థులు ఈ 3 స్థానాలకు పోటీ పడుతున్నారు. Very long way, showing us. Yeah. Wow. Good person. మీరు రావాలి. మేడం అట్టే ఉండండి. మరీ లాంగ్ షోరింగ్ వస్తుంది. రాయలసీమ అభివృద్ధి కోసం శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ రాయలసీమ ప్రజా సంఘాలు ర్యాలీ చేపట్టాయి. విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రొద్దుటూరులో రాయలసీమ ప్రజా సంఘాల నేతలు నిరసనకు దిగారు. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు హామీలను చేయడం లేదని అన్నారు. ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ర్యాలీ చేపట్టిన ప్రజా సంఘం నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. జై రాయలసీమ, జై జై రాయలసీమ. పోరాడదాం శ్రీబాగ్ ఒప్పందం అమలుకై. పోరాడదాం పోరాడదాం. శ్రీబాగ్ ఒప్పందంపై రాజకీయ పార్టీలు వైఖరి చెప్పాలి. చెప్పాలి చెప్పాలి. శ్రీబాగ్ ఒప్పందంపై రాజకీయ పార్టీలు వైఖరి చెప్పాలి. చెప్పాలి చెప్పాలి. రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకై పోరాడదాం పోరాడదాం. రాయలసీమ నీళ్లు నిధులు ఉద్యోగాలకై పోరాడదాం పోరాడదాం. 85 సంవత్సరాల విద్రోహానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. 25 సంవత్సరాల విద్రోహానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. జై విభజన హామీలను వెంటనే 1937లో ఏర్పాటు చేసుకున్నటువంటి రాయలసీమ ఒడంబడిక, అందులో రాసుకున్నటువంటి రాయలసీమకు కృష్ణా తుంగభద్ర జలాల్లో కనీసమైన న్యాయమైన వాటా రావాలి, రాయలసీమకు రాయలసీమ ప్రజలు రాజధాని లేదా హైకోర్టు ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటట్లుగా, విద్యా ఉద్యోగాల్లో రాయలసీమ వాటా రాయలసీమ జనాభా ప్రాతిపదికన రాయలసీమ వాటాను కేటాయించాలని, అలాగే ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయలసీమకు, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాయలసీమకు కేటాయించాలని, ఇట్లాంటివి ఆంధ్ర ఎమ్మెల్యేలతో పాటు శాసనసభ స్థానాలను రాయలసీమలో కూడా పెంచాలని కొన్ని డిమాండ్లను శ్రీబాగ్ ఒప్పందంలో రాసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ దీని మద్దతుగా నిలబడి రాయలసీమ శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాయలసీమకు ఏ హామీలు అయితే ఇచ్చారో కర్నూలు రాజధాని మినహా ఒక్క హామీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ కర్నూలు రాజధాని కూడా 3 సంవత్సరాలు మాత్రమే ఉండింది. రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్థానిక నాయకులు వాళ్ళ అవసరాల కోసం రాయలసీమ డిమాండ్ని కొద్ది రోజులు ముందుకు తీసుకొని వచ్చి తర్వాత మళ్ళీ తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిషన్ కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి చాలా అన్యాయం జరుగుతుంది, చాలా వెనకబడ్డాయి ఇవి అని రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఈ ప్రాంతాల రక్షణ కోసం ప్యాకేజీలు ప్రకటించాలి, నిర్దిష్టంగా కొన్ని. కర్నూలు జిల్లా చాగలమరి మండలం చాకరాజువేముల గ్రామంలో మంగళవారం ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధురాలు సైతం వీల్ కుర్చీల ద్వారా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటరమణ గణేష్ 380 వేరే పెంచలేదా సగం కొరికినా కదా సార్ బయటకు వచ్చినాక అన్బాయ్ రైట్ 1102 ఐడి ప్రూఫ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ తెచ్చుకోవాలి. వేరే పెంచలేదా సగం కొరికినా కదా సార్ బయటకు వచ్చినాక ప్రభుత్వ పనులు చేసిన వారంతా ఆర్థికంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు సరిగ్గా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. సిమెంట్ ధరలు బయట మార్కెట్లో మండిపోతున్నాయని చెప్పారు. బహిరంగ మార్కెట్లో సిమెంట్, స్టీల్, ఇటుక ధరలు మండిపోతున్నాయన్నారు. దీంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఇది జరుగుతుంది. ఆ విధంగా మన జిల్లాకు మన కూలీలు ఎక్కువ పని దినాలు చేయడం వలన వచ్చినటువంటి మొత్తానికి అదనంగానే ఇతర జిల్లాల కంటే ఎక్కువ మొత్తం వస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. కానీ అది వినియోగించుకోవడంలో మన జిల్లా వెనుకబడి ఉందని నేను మనవి చేస్తున్నాను. ఇది జిల్లాలో ఉండేటువంటి పార్టీ పెద్దలతో, కార్యకర్తలతో, ఇటీవల ఎన్నికైనటువంటి ఎంపీటీసీలతో, సర్పంచులతో, ఎంపీపీలతో, జడ్పీటీసీలతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకి నరేగా కింద ఒక స్కూల్ బిల్డింగ్ చేపట్టాం, ఒక రెవెన్యూ బిల్డింగ్ చేపట్టాం. గ్రామాల్లో మనం కొత్తగా ఇచ్చినటువంటి వ్యవస్థకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బిల్డింగ్స్ సమకూర్చాలని నిర్ణయం తీసుకుని చాలా అందమైన డిజైన్, అది చాలా పెద్ద సదుపాయం. అది నిర్మాణం చేయడానికి మనం శాంక్షన్ ఇచ్చాం. అలాగే దాని పక్కన రైతు భరోసా కేంద్రానికి శాంక్షన్ ఇచ్చాం, వెల్నెస్ సెంటర్కి శాంక్షన్ ఇచ్చాం. ఒక సాధారణమైన గ్రామ పంచాయతీకి ₹1 కోటి నరేగా నుంచి, అంటే ఈ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి వచ్చినటువంటి మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ మేరకు పనులు కూడా చేపట్టడం జరుగుతుంది.
జరుగుతుంటే ఏం జరుగుతుంది, ఎందుకు పనులు జరగడం లేదు? నేను అనేకసార్లు ఈ విషయం చాలామందితో మాట్లాడినప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఒక ప్రోగ్రాం ప్రభుత్వం తలపెట్టినది, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టగా భావించినటువంటి ఈ ప్రోగ్రాం ఎందుకు మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం అనేటప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టరో ప్రతినిధో గత ఏజెన్సీయో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే సిమెంటు లోకల్ మార్కెట్లో 380 రూపాయలు ఉంటే దీంట్లో 280 రూపాయలు 200 ఉంటే ఎలా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోచంపల్లి గ్రామానికి ఐక్యరాజ్య సమితి విశిష్ట గుర్తింపు, సిల్క్ సిటీగా పేరొందిన పోచంపల్లి. శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక, మాడవీధుల్లో ఊరేగింపు ఉగ్ర శ్రీనివాసమూర్తి. నల్లగొండ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, నల్ల జెండాలతో నిరసన తెలిపిన నాయకులు. మరోసారి ఏసీబీ అధికారుల విచారణ, 11 మంది శాశ్వత ఉద్యోగుల సస్పెండ్. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.